సో వెల్కమ్ టు నాగినాదిత్య మ్యాథ్స్ డే 53 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాస్ అందరికీ కూడా స్వాగతం. సో టాంజెంట్స్ అండ్ సీకెంట్ టు ఏ సర్కిల్లో చాప్టర్లో ఈరోజు లాస్ట్ పార్ట్లోకి వచ్చాం. ఇప్పుడు కూడా మనం 6 పార్ట్స్ చెప్పుకున్నాం. ఈరోజు 7th పార్ట్ తోటి ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. సో ఈ చాప్టర్లో మీరు ఎన్నో విషయాలు నేర్చుకోవడం జరిగింది. వాట్ ఈజ్ ఏ టాంజెంట్ అండ్ వాట్ ఈజ్ ఏ సీకెంట్ అండ్ హౌ టు క్యాల్కులేట్ ఏరియా ఆఫ్ సెక్టర్ and how to calculate area of minor segment, how to calculate area of major segment, and how to calculate irregular shapes area. So all these problems I did in this chapter, particular chapter. And సో ఈ రోజుతో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం రేపు సాటర్డే మీకు క్లాస్ లేదు, సండే కూడా క్లాస్ ఉండదు. సండే మాత్రం గ్రాండ్ టెస్ట్ ఉంది. టాంజెంట్స్ అండ్ సీకెంట్ టు ఏ సర్కిల్ మీద గ్రాండ్ టెస్ట్ ఉంది. సో మీకు సాటర్డే సండే ఈ 2 days కూడా హాలిడేస్ వచ్చినాయి. సో మనం మండే న్యూ చాప్టర్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఎప్పటిలాగే ఈ గ్రాండ్ టెస్ట్ మీ అందరికి కూడా 11 AM to 12 noon వరకు ఉండటం జరుగుతుంది. రిజల్ట్ సండే 1 PM మీ అందరికీ రిజల్ట్ చెప్పడం జరుగుతుంది. సో ఈరోజు మనం ఎక్సైజ్ 9.3లో ఉన్న రిమైనింగ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద క్లాస్. So exercise 9.3, fourth problem. Find the area of the shaded region in figure where ABCD is a square of side 10 centimeters and semicircles are drawn with each side of the square as diameter. So use pi is equal to 3.14. So this is the problem. So first we have to see this diagram. So these are 2 semicircles and another 2 semicircles are like here, this. So this is ABCD square, A B C D square. So if you observe what we have to find in this problem, find the area of the shaded region. So in this problem this is given as a shaded region. So we have to find this shaded region. So this is the shaded region. So we have to find area of this particular shaded region. So we have to find this shaded region. So to find this shaded region, if you observe this is the semicircle. So the diameter of the semicircle is the side of the square. So this is 10 centimeters. Okay. So to find this shaded region, there is a logical way to find the shaded region. First I would like to find this unshaded region area. So to find this unshaded region area,
So this is a semicircle and this is a semicircle. Okay, if you subtract these two semicircle area from this square, we get this unshaded region area. So this one and this one area. చూడండి ఇక్కడ ఏబిసిడి అనే ఒక స్క్వేర్ కనిపిస్తుంది కదా, ఈ స్క్వేర్ లో ఇక్కడ మనకి ఒక సెమీ సర్కిల్ కనిపిస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ ఒక సెమీ సర్కిల్ కనిపిస్తుంది. ఈ సెమీ సర్కిల్ రెండింటిని యాడ్ చేస్తే ఏమవుతుంది, మనకి అది ఒక సర్కిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక సెమీ సర్కిల్ కదా, ఇది ఒక సెమీ సర్కిల్. ఈ టూ సెమీ సర్కిల్ యాడ్ చేస్తే ఏమవుతుంది, ఒక సర్కిల్ అవుతుంది. ఇప్పుడు ఈ స్క్వేర్ యొక్క ఏరియాలో ఉంచి ఈ టూ సెమీ సర్కిల్స్ ఏరియాని సపరేట్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది, ఈ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది చూసారా, అన్షేడెడ్ రీజన్ అనమాట. సో దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయకూడదు. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఎల్లో కలర్ లో కనిపిస్తుంది దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ అన్షేడెడ్ రీజియన్ అంటే ఈ పార్ట్ ఎంత ఉందో, ఈ పార్ట్ ని మనం ఈ అన్షేడెడ్ రీజియన్ యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో దీన్ని 2 తో మల్టిప్లై చేస్తే దీని ఏరియా ప్లస్ దీని ఏరియా, అంటే ఈ అన్షేడెడ్ పార్ట్స్ అంటే దిస్ వన్, దిస్ వన్, దిస్ వన్. సో వీటి యొక్క ఏరియా వస్తుంది అన్నమాట. పాయింట్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఏరియా ఆఫ్ సర్కిల్ లోంచి ఈ టూ సెమీ సర్కిల్ యొక్క ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తే ఈ బ్లాక్ కలర్ లో కనిపిస్తుంది చూసారా, అన్షేడెడ్ రీజియన్, దీని యొక్క ఏరియా వస్తుంది. సో దీన్ని 2 తో మల్టిప్లై చేశాను అనుకోండి, దీని ఏరియా ప్లస్ దిస్ ఏరియా అండ్ దిస్ ఏరియా. సో అంటే మొత్తం ఈ ఏదైతే అన్షేడెడ్ రీజియన్ ఉందో దానికి ఏరియా వస్తుంది. ఇప్పుడు ఈ అన్షేడెడ్ రీజియన్ యొక్క ఏరియాని ఈ స్క్వేర్ యొక్క ఏరియాలో సబ్ట్రాక్ట్ చేశాను అనుకోండి, ఏమొస్తుంది అప్పుడు అంటే ఈ పార్ట్ ని, ఈ స్క్వేర్ లోంచి ఈ పార్ట్ ని ఏది ఇలా కనిపిస్తుంది చూసారు, ఈ పార్ట్, వాటిని మనం కట్ చేస్తాం అనుకోండి, మనకి ఏమొస్తుంది, ఇంకా మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో షేడెడ్ రీజన్ దానికి ఏరియా వస్తుంది అనమాట. సో ఇది ఈ ప్రాబ్లం లో లాజిక్. సో మరి చెప్తాను చూడండి, ఈ సర్కిల్ యొక్క ఏరియాలోంచి ఈ స్క్వేర్ యొక్క ఏరియాలోంచి ఈ టూ సెమీ సర్కిల్ యొక్క ఏరియాని సబ్ట్రాక్ట్ చేయాలి. సో టూ సెమీ సర్కిల్ యాడ్ చేస్తే ఏమవుతుంది, సర్కిల్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ స్క్వేర్ యొక్క ఏరియాలోంచి ఈ సర్కిల్ యొక్క ఏరియాని, అంటే టూ సెమీ సర్కిల్ అంటే ఒక సర్కిల్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి సర్కిల్ యొక్క ఏరియాని సబ్ట్రాక్ట్ చేయాలి. చేస్తే అప్పుడు మనకి ఏమవుతుందంటే ఈ అన్షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా వస్తుంది. సో దాన్ని 2 తో మల్టిప్లై చేస్తే ఈ 4 పార్ట్స్ అన్షేడెడ్ గా ఉన్నాయి సార్, వాటి యొక్క ఏరియా వస్తుంది అనమాట. ఈ స్క్వేర్ యొక్క ఏరియాలోంచి ఆ అన్షేడెడ్ రీజియన్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేసాం అనుకోండి, మనకి ఏం మిగులుతుంది, సో విల్ గెట్ ద రిమైనింగ్ షేడెడ్ రీజియన్ ఏరియా. సో ఈ విధంగా మనం చేయాలి. సో దీనికోసం మనం రైటింగ్ ఏమని వద్దామంటే, ఏరియా ఆఫ్ unshaded region ఏరియా ఆఫ్ అన్షేడెడ్ రీజియన్ ఇజ్ ఈక్వల్ టు, ఏం చేయాలి, స్క్వేర్ యొక్క ఏరియాలోంచి సర్కిల్ యొక్క ఏరియాని సబ్ట్రాక్ట్ చేసి దాన్ని 2 తో మల్టిప్లై చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఏరియా ఆఫ్ స్క్వేర్ minus area of circle. So this is equal to 2 multiplied by area of square. So the side of the square is 10. So area of square is equal to 10 square. So this is 10 square minus area of circle. So the diameter of the circle is 10. So radius is 5 centimeters. So area of circle is equal to pi r square. So pi r square. So this is equal to 2 multiplied by 10 square is 100 minus the value of pi is 3.14 into, so this radius is 5. So this is 5 into 5.
Okay, so this is equal to 2 multiplied by 100 minus, so 3.14 into 5 is 25. So 3.14 into 5 is 25. So 5 4s are 20, 2 is remaining, 5 1s are 5, 1 5 2 7, 5 3s are 15, 4 2s are 8, 1 is remaining, 2 1s are 2, 1 3, 3 2s are 6, 0 7 8 15, so 1 9, and this is 7. So this is 5 4s are 20, 0 2, 5 1s are 5, 2 7, 5 3s are 15, 4 2s are 8, and 2 1s are 2, not 3 here, 4 2s are 8, 2 1s are 2. So 0, so here we have to write 8 here. Okay, so after point to right hand side we have 2 digits, so we have to put a point here. So this is 78.50, 78.50. So this is equal to 2 multiplied by, subtract 78.5 from 100. So we will get 21.5. So this is 21.5. So 21.5 into 2, 21.5 into 2, that is 40 to 43. So this is 43. So this 43 square centimeters, this is 43 square centimeters is area of this unshaded region. Okay, so what is 43 square centimeters? So 43 square centimeter is this area, and this area and this area. So area of this red color region is 43 centimeters. So if you subtract this red color region area from this square area, so we will get the required yellow color region area. So that is the required answer. So now we have to subtract this red color region area from area of sphere. Therefore, area of shaded region is equal to area of shaded region is equal to area of shaded region is equal to area of sphere minus area of sphere minus area of unshaded region area. Area of unshaded region. Unshaded region. So this is equal to area of square, that is 10 square, that is 100, minus unshaded region area, so that is 43. So we have to write 43 here. So 100 minus 43, that is equal to 57 square centimeters. So this is the final answer. So 57 square centimeter is the required answer. So once again, so in this particular problem we have to find area of this yellow color shaded region. So to find the yellow color shaded region, I am going to take these two semicircles. If you subtract the area of the two semicircle from the area of square, we will get this black portion area, unshaded region area.
So one part of unshaded region area we will get. So for that, these two semicircle together a circle. So that means area of unshaded region is equal to 2 times. Why 2 times? Here one part and here one part. So 2 parts here. So that is why we have to multiply by 2 area of square. So this square area minus area of circle. So how did you get the circle? Because two semicircle together a circle. That is why area of circle. So 2 times area of square is equal to 10 square minus area of circle is pi r square. So 2 multiplied by 100, 10 square is 100 minus the value of pi is 3.14 into radius. The diameter of the circle is the diameter of the semicircle is 10 centimeters. So this is 10 centimeters. So automatically radius is half of the diameter, that is 10 by 2 is 5. So 3.14 into 5 into 5. So 5 5s are 25. So if you multiply 25 by 3.14, we will get 78.50. So this is 2 multiplied by 100 minus 78.50. So 2 multiplied by 100 minus 78.50, that is 21.5. So 21.5 into 2 is 43 square centimeters. So this is this is the unshaded region area. That means this red color shaded region area is 43 square centimeters. If you subtract this area from area of square, we will get the required yellow color region area. So for that, area of shaded region is equal to area of square minus area of unshaded region. So that is equal to 100 minus 43, that is equal to 57 square centimeters. So that is the required answer. Okay. Next problem, find the area of the shaded region in figure. If ABCD is the square of side 7 centimeters and APD and BPC are semicircles. So same problem, so which we have did the previous problem. So like this, so first we have to find the area of square and just subtract the area of circle, we will get the answer. Because these two semicircles makes a circle. If you subtract this area of these two semicircle from this square, we will get the shaded region. So these are like bricks. So this area we will get. So for that, first we have to find the shaded region is the required shaded region. Solution. Area of shaded region. Area of shaded region is equal to area of square minus area of circle. Why circle? Because two semicircle together makes a circle. Area of circle. Area of circle. Okay. So area of square. The side of the square is 7 centimeters. So that is 7 square minus area of circle, that is a pi r square. The value of pi is 22 by 7 r square. So diameter is 7 centimeters. Automatically the radius is 7 by 2. So this is 7 by 2 into 7 by 2. So this is equal to 7 square is 49 minus 7 get cancelled. 2 cancel 11 times. So what is remaining? 11 sevens are 77 by 2. So this is equal to 49 minus, so 77 by 2, that is 37.5. 77, that is 38.5. 77 by 2 is 38.5. So 49 minus 38.5, this is 10.5. Okay, so this is 10.5 square centimeters. So this is the required shaded region.
ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్క్వేర్ కనిపిస్తుంది కదా, ఈ స్క్వేర్ లో 2 సెమీ సర్కిల్స్ ఉన్నాయి కదా, ఈ 2 సెమీ సర్కిల్ యాడ్ చేస్తే ఏమవుతుంది, మనకి ఒక సర్కిల్ అవుతుంది. ఇప్పుడు మనకి ఈ షేడెడ్ రీజియన్ కావాలంటే ఏం చేయాలి, ఈ స్క్వేర్ యొక్క ఏరియాలో ఉంచి ఈ 2 సెమీ సర్కిల్ యొక్క ఏరియాని సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే అర్థం ఏంటి, ఈ స్క్వేర్ యొక్క ఏరియాలో ఉంచి ఈ సర్కిల్ యొక్క ఏరియా సబ్ట్రాక్ట్ చేయాలి. ద సర్కిల్ హ్యావింగ్ ద రేడియస్ 7 సెంటీమీటర్స్ మాట. ఇందువల్ల 7 ఎలా వచ్చింది మనకి, 7 ఎలా వచ్చిందంటే డయామీటర్ ఇక్కడ చూడండి, ఈ స్క్వేర్ యొక్క సైడ్ దీని డయామీటర్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి, సో డయామీటర్ 7 కాబట్టి రేడియస్ ఎంత అవుతుంది, 7/2 అవుతుంది అనమాట. సో అందువల్ల ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్, సో దీని యొక్క సైడ్ 7 కాబట్టి 7 స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే పై ఆర్ స్క్వేర్ కాబట్టి పై అంటే 22/7 ఇంటూ, సో ఇక్కడ మనకి దీని యొక్క రేడియస్ డయామీటర్ హాఫ్ కాబట్టి 7/2 అవుతుంది. 7/2 ఇంటూ 7/2 అవుతుంది. 7 గెట్స్ క్యాన్సిల్ అండ్ 2 క్యాన్సిల్స్ 7 టైమ్. దీన్ని సింప్లిఫై చేస్తే 49 మైనస్ 77/2 వచ్చింది. సో దిస్ ఇస్ 49 మైనస్ 77/2 అంటే 38.5 వచ్చింది అనమాట. సో 49 లో 38.5 సబ్ట్రాక్ట్ చేస్తే 10.5 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఇది చాలా స్మాల్ ప్రాబ్లం, ఇది చాలా వెంటనే ఆన్సర్ వచ్చేసింది. సో నెక్స్ట్ వన్, ఇన్ ఫిగర్ OACB is a quadrant of a circle. సో సర్కిల్ కి మనకి మొత్తం ఒక సర్కిల్ మనం 4 పార్ట్స్ చేసాం అనుకోండి, ఒక్కొక్క పార్ట్ ఏమంటాం, ఒక క్వాడ్రాంట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చూడండి ఒకసారి, సో ఇక్కడ ఇలా సర్కిల్ వేసుకున్నాను, ఈ సర్కిల్ కి ఇలా 4 పార్ట్స్ చేశాను నేను సపోజ్. సో వీటిని ఏమంటాం మనం, ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క క్వాడ్రాంట్ అంటాం. సర్కిల్ తీసుకున్నాను, సో ఈచ్ పార్ట్ ఈజ్ ఏ క్వాడ్రాంట్ అనమాట. సో ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది చెప్పండి, ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇక్కడ 90, ఇక్కడ 90, 4 90s ఆర్ 360, సరిపోయింది కదా. సో దీన్ని క్వాడ్రాంట్ అంటారు అనమాట. ఇప్పుడు ఇక్కడ అదే తీసుకున్నారు, ఇక్కడ ఒక సర్కిల్లో క్వాడ్రాంట్ తీసుకున్నారు. క్వాడ్రాంట్ తీసుకుని సో దాంట్లో ఒక పార్ట్ ని షేడ్ చేయడం జరిగింది. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది మనకి, 90 degrees ఉంటుంది, 90 degrees. సో ఇప్పుడు ఇంకేమిటం జరిగిందంటే, క్వాడ్రాంట్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్ O అండ్ రేడియస్ 3.5 సెంటీమీటర్స్. సో దీని యొక్క రేడియస్ ఎంతంట, 3.5 సెంటీమీటర్స్ అంట. అంటే ఇక్కడ ఎంత వేయాలి, ఇప్పుడు మనం 3.5 వేయాలి. సో ఇక్కడ 3.5, ఈ సర్కిల్ యొక్క రేడియస్ 3.5 అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ OD ఎంత ఇచ్చారంటే 2 సెంటీమీటర్స్ అనమాట. అంటే AD ఎంత అవుతుంది, ఇంకా 1.5 అవుతుంది అనమాట ఇది. సో ఇప్పుడు మనకి ఈ షేడెడ్ రీజియన్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి, దీని యొక్క ఏరియాని ఫైండ్ అవుట్ చేయాలి. సో చాలా ఈజీగా మనం చేయొచ్చు కదా, ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఈ సెక్టర్ అంటాం, దీన్ని ఏమంటాం సెక్టర్. ఈ సెక్టర్ ఏరియాలో నుంచి ఈ ట్రయాంగిల్ కనిపిస్తుంది కదా వైట్ గా, ఆ వైట్ ట్రయాంగిల్ కి ఏరియాని సబ్ట్రాక్ట్ చేస్తాం అనుకుంటే మనకి ఏమొస్తుంది, కావాల్సిన షేడెడ్ రీజియన్ వస్తుంది అనమాట. సో ద రిక్వైర్డ్ షేడెడ్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు సొల్యూషన్ area of shaded region is equal to area of shaded region is equal to area of sector minus area of sector minus area of triangle area of triangle DOB. So DOB is a right angle triangle. So this is equal to area of sector, so that is x by 360 degrees into pi r square, x by 360 degrees into pi r square minus area of triangle half into OB into OD. So this is equal to x by 360 degrees into pi r square. The value of x is 90. So this is 90 by 360 into the value of pi is 22/7, that is given in the problem, and radius r is 3.5 into 3.5 into 3.5. So that is pi r square value.
minus half into OBE is 3.5 and OD is 2. So this 2 and 2 getting cancels, and 90 cancels in 4 times, and 2 cancels 2 times and 11 times, 7 cancels 0.5 times. So this is remaining. So what is remaining? So 11 into 0.5 into 3.5 by 2 minus 3.5. Here 3.5. So 11 5s are 55. 55 into 35. 55 into 35. 5 5s are 25. 5 2. 5 3s are 15 to 17. So 5 7 1. 5 12. So this is 9. So this is 19.5. 19.25 by 2 minus 3.5. 3.5. So taking LCM, so 2 is the LCM. So this is a 19.25 minus 1 is remaining here. So 1 divides 2 2 times. 2 into 3.5, that is 7. So this is equal to 19.25 minus 7, that is 12.25 by 2. So this is equal to 6.125 square centimeters. So this is the required answer. So area of shaded region is 6.125 square centimeters. So to answer this particular problem, it is very easy if you clearly observe. So to find the shaded region, it is enough to subtract the area of triangle from the area of sector. So automatically we will get area of shaded region. Okay. So area of shaded region is equal to area of sector minus area of triangle DOB. So area of sector is x by 360 degrees into pi r square, and area of triangle is equal to half base into height, that is half into OB into OD. So the value of x is here, the value is value of sector is angle of sector is 90 degrees. So this is 90 degrees by 360 into the value of pi is 22 by 7 into r square, that is 3.5 into 3.5. And here 7 cancels 0.5 times, and 90 cancels 4 times, and 2 cancels 2 times, and 11 times. So what we have remaining, 11 into 0.5 into 3.5 by 2 minus 3.5. So if you multiply, 11 5s are 55, 55 35s are 1925, and putting it 2 points, because 0 here if you observe, after point we have one digit here, after the decimal point to right hand side 1 digit here. So we have to put decimal after 2 digits. So this is 19.25 by 2 minus 3.5 by 1. So taking LCM is 2, and 2 divides 2 one time. 1 into 19.25 is 19.25 minus 1 divides 2 2 times. So 3.5 into 2, that is 7. 19.25 minus 7 is 12.25 by 2. So 12.25 by 2, that is equal to 6.125 square centimeters. So that is the required answer. Okay. Next one. AB and CD are respectively arcs of two concentric circles. So of radii 21 centimeters and 7 centimeters with center O. If angle AOB is equal to 30 degrees, find the area of the shaded region. So ఇక్కడ ఈ సెంటర్ మాట, ఒక సర్కిల్ కి సెంటర్ మాట, అంటే సర్కిల్ మొత్తం కనిపించట్లేదు ఇక్కడ, మనం ఇక్కడ సెంటర్ కింద తీసుకొని ఇక్కడ మనకి ఎంతంటే ఇది 7 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ 7 సెంటీమీటర్స్ అండ్ దిస్ ఈజ్ 21 సెంటీమీటర్స్. దిస్ ఈజ్ 21 సెంటీమీటర్స్. సో ఇది సెంటర్ గా తీసుకొని 7 సెంటీమీటర్స్ రేడియస్ తో ఒక సర్కిల్ డ్రా చేస్తే దాని యొక్క ఆర్క్ ఇక్కడ వచ్చింది అనమాట. ఆ సర్కిల్ యొక్క ఆర్క్ ఇలా వచ్చింది. సో రేడియస్ ని పెంచి అనమాట, రేడియస్ ని పెంచి మళ్ళీ 21 సెంటీమీటర్స్ రేడియస్ తో సర్కిల్ డ్రా చేసి దాని యొక్క ఆర్క్ వేశారు. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సర్కిల్ మనకి లేదు, వాటి యొక్క ఆర్క్స్ మనకు కనిపిస్తున్నాయి. అంటే ద టూ సర్కిల్స్ ఆర్ కాన్సెంట్రిక్ సర్కిల్స్.
with a different radius. The first radius is 7 centimeters and the second one radius is 21 centimeters. So, and the angle between these two lines OA and OB is angle AOB, that is 30 degrees. So, this is 30 degrees. So, what we have to find in this problem? This shaded region. So, this brick spot. So, we have to find. So, to find this shaded region, it is very easy. If you subtract area of this sector, area of sector AOB minus area of sector COD is the required answer. సో ఇక్కడ AOD సెక్టర్ కనిపిస్తుంది కదా, AOB సెక్టర్ నుంచి దాని యొక్క ఏరియాలోంచి COD సెక్టర్ యొక్క ఏరియాని సపరేట్ చేస్తే మనకి రిమైనింగ్ ఏరియా వస్తుంది అనమాట. సో సింపుల్ గా మనం అది రాసుకుంటే సరిపోతుంది. సొల్యూషన్: required shaded region is equal to required shaded region is equal to area of sector AOB minus area of sector COD. So this is equal to area of sector AOB, so that is x by 360 degrees into pi r square minus x by 360 degrees into pi, this is r1 square, this is r2 square. Okay, here r1 is equal to 7 centimeters and r2 is equal to 21 centimeters, and x is equal to 30 degrees. Okay, now taking x by 360 into pi as common, so we will get x by 360, the value of x is 30 by 360 into the value of pi, that is 22 by 7, taken as common from the both terms. So what we have remaining here, r1 square. So the r1 means so what is the r1 is 21, not 7, this is 21 and this is 7. Okay, so this is 21 square minus 7 square. Okay, so 30 cancels how many times? 0 cancel 12 times. Again 2 cancel 6 times and 11 times. So this is equal to 11 by 56. 6 sevens are 56 multiplied by 21. 21s are 441 minus 7 sevens are 49. So this is equal to 441 minus 49. 441 minus 49, that is 11 into 56 into 300, 56 into 392. So 56 can be written as, so this is not 56 here, so 11 by 6 sevens are 42 actually. So 6 into 7, so this is 6 into 7. So 7 cancels how many times? 7 cancels 7 5s are 35 and 7 6 are
42. So this is equal to 11 into 56 by 6. So 1156. 11 into 56, that is 616 by 6. If you divide 616 by 6, 1 time 0 1 0 times 16, 2 times 4, decimal point here 0, 6 6 are 36. So this is again 6. So this approximate value is up to 2 decimals. The approximate value is 102.67 square centimeters. Okay. So this is the area of this particular shaded region. So required shaded region is equal to area of sector AOB minus area of sector COD. So this is here R1 is equal to 21 centimeters and R2 is equal to 7 centimeters and the angle X is equal to 30 degrees. So I am going to take as common as X by 360 and pi. So that is 30 by 360 into 22 by 7, and what is remaining in the brackets? So 21 square minus 7 square. The value of R1 is 21. So 21 square minus 7 square. So 30 cancels in 12 times and again 2 cancels 6 times and 2 cancels in 22 11 times. So this is 11 by 6 into 7. So this is 21 square is 21 21s are 441 minus 7 square is 49. So this is 11 by 6 into 7. So 441 minus 49, that is 392. 7 cancels 56 times and 56 11s are 616 by 6. So the approximate value is 102.67 nearly. So this is the required answer. Okay. So last problem of this chapter. Calculate the area of the designed region in the figure common between the two quadrants of the circles of radius 10 centimeters each. So here we have to take the value of pi as 3.14. Okay. సో ఇక్కడ చూడండి ప్రాబ్లం చూడండి, ఇక్కడ మీకు చూడండి ఇదంతా కూడా ఒక క్వాడ్రాంట్ అనమాట, ఒక సర్కిల్లో క్వాడ్రాంట్. క్వాడ్రాంట్ అంటే చెప్పాను కదా ఇందాక మీకు ఆల్రెడీ, ఒక సర్కిల్ లా తీసుకున్నాం అనుకోండి. సర్కిల్ లా తీసుకున్నట్లయితే సో ఇది ఒక క్వాడ్రాంట్ అనమాట. సో ఈ పార్ట్ ఇది ఇక్కడ వేసారనమాట, అంటే ఇలా ఉంది చూసారు కదా, ఇదంతా ఒక క్వాడ్రాంట్. అదేవిధంగా పైన కూడా సేమ్ ఇక్కడి నుంచి చూసుకోవాలి దాన్ని, ఇది ఒక క్వాడ్రాంట్. సో ఈ రెండు క్వాడ్రాంట్ ఓవర్లాప్ అయిపోయినాయి అనమాట ఇక్కడ ఈ పాయింట్ దగ్గర. సో ఈ ఓవర్లాప్ అయిపోయిన ఈ డిజైన్ పార్ట్ ని దీన్ని మనం దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనం దీని ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ ఏరియా మొత్తం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ లాజిక్ మాట ఈ ప్రాబ్లం, చిన్న లాజిక్, దీంట్లో ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏముందో క్వాడ్రాంట్ ఉంది కదా. సో ఈ పార్ట్ అంతా నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ క్వాడ్రాంట్ ఉంది, అంటే ఈ మధ్యలో ఉన్న పార్ట్ ఈ రెండింటికి ఎలా వస్తుంది, 2 టైమ్స్ వచ్చేస్తుంది. అలా కాకుండా 2 టైమ్స్ వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఆ కామన్ గా వచ్చిన పార్ట్, ఎక్స్ట్రా వచ్చిన పార్ట్ పక్కన పెట్టేసాం అనుకోండి, అది దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ ఏరియా ఆఫ్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇక్కడ చాలా మందికి అర్థం అవ్వదు, ఒకసారి వినండి. ఇక్కడ చూడండి ఇలా ఉంది కదా, ఇది ఇక్కడ ఫస్ట్ క్వాడ్రాంట్ ఉంది కదా, ఈ ఫస్ట్ క్వాడ్రాంట్ నెక్స్ట్ ఈ సెకండ్ క్వాడ్రాంట్ రెండింటిని జాయిన్ చేసాం అనుకోండి, అది మనకు దేనికి ఈక్వల్ అవుతుంది, దేని ఏరియాకి ఈక్వల్ అవుతుంది, సర్కిల్ యొక్క స్క్వేర్ యొక్క ఏరియాకి ఈక్వల్ అవుతూ ఈ మధ్యలో ఉన్న పోర్షన్ ఎక్స్ట్రా వచ్చేస్తుంది. పాయింట్ అర్థమైంది మీ అందరికీ? సో మరీ చెప్తాను చూడండి, ఇక్కడ చూడండి, దీని లోపల ఈ ఏరియా ఉంది ఇలాగా. నెక్స్ట్ మరలా ఇటువైపు నుంచి ఇంకొక ఇలా వచ్చింది. ఇప్పుడు ఇదంతా కూడా ఏంటి మనకి, ఇది స్క్వేర్. ఇప్పుడు ఈ ఏరియా ప్లస్ ఈ సెక్టర్ ఏరియా, ఈ రెండు సెక్టర్ ఏరియా యాడ్ చేశాను అనుకోండి, అది స్క్వేర్ ఏరియా కంటే
ఎంత ఎక్కువ వస్తుంది, ఈ మధ్యలో ఉన్న రీజియన్ ఎంత ఉంటుందో అంత ఎక్కువ వస్తుంది. ఎందుకు ఎక్కువ వస్తుంది, దీంట్లో ఒకసారి వచ్చేసింది మధ్యలో ఉన్నది, మళ్ళీ దీంట్లో ఒకసారి వచ్చేస్తుంది. అంటే ఈ సెంటర్లో ఉన్న పోర్షన్ 2 టైమ్స్ వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి ఈ పోర్షన్కి ఏరియా కావాలంటే ఏం చేయాలి అసలు యాక్చువల్ చెప్పండి. అంటే ఈ పోర్షన్కి మొత్తం ఈ సెక్టర్ ఏరియా, ఈ సెక్టర్ ఏరియా, ఈ సెక్టర్ ఏరియా రెండిట్లో యాడ్ చేస్తే అది ఈ స్క్వేర్ యొక్క ఏరియా కంటే ఎంత ఎక్కువ ఉంటుంది, ఈ షేడెడ్ రీజన్ ఎంత అయితే ఉందో ఆ ఏరియా అంత ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ 2 సెక్టర్స్ యొక్క ఏరియాలోంచి ఈ స్క్వేర్ యొక్క ఏరియా సపరేట్ చేస్తే ఆటోమేటిక్ గా మనం దీని యొక్క ఏరియా వచ్చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద రిక్వైర్డ్ ఏరియా. సో సొల్యూషన్ required shaded region area is equal to required shaded region area is equal to area of sector ADB minus area of sector CDB. So this is equal to area of sector ADB, plus area of sector ADB plus area of sector CDB రెండిట్లు యాడ్ చేసి సో దాన్ని దేంట్లో సపరేట్ చేయాలి, ఏరియా ఆఫ్ స్క్వేర్ లో సపరేట్ చేయాలి. సో ఇక్కడ బ్రాకెట్ పెడదాం, మైనస్ ఏరియా ఆఫ్ స్క్వేర్ సో ఈ సెక్టర్ ఏరియా ఎంత ఉంటుందో సేమ్ దీని ఏరియా కూడా అంతే ఉంటుంది, రెండోట్లకి తేడా ఏం లేదు. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ సెక్టర్ ఏడిబి, దట్ ఈస్ x/360 degrees into pi r square. So same we will get x/360 degrees into pi r square, that is 2 times x/360 degrees into pi r square minus area of square, so that is 10 square. So this is equal to 2 multiplied by the value of x is 90, so 90 by 360 into value of pi is 3.14 and radius is here 10 centimeters. Radius is also 10 centimeters. So this is 10 into 10 minus 10 square is 100. Okay. So this is equal to 90 cancels 4 times and 2 cancels 2 times, 2 cancels 5 times. So what is remaining? 3.14 multiplied by 5 tens are 50 minus 100. So this is equal to 5 4s are 20, 0, 2 is remaining, 5 1s are 5, 2 7, 5 3s are 15. Five 4s are 20, 0, and 5 1s are 5, 2 7, 5 3s are 15, and another 0 is here. So this is, we have put a point here. So this is 157.00 minus 100. So this is equal to 57. This is equal to 57 square centimeters. So this is equal to 57 square centimeters. So this is the required answer. Okay. సో ఇది లాజికల్ ప్రాబ్లం ఏంటంటే, ఇక్కడ ఈ సెక్టర్ కనిపిస్తుంది కదా, ఈ సెక్టరు నెక్స్ట్ ఈ సెక్టరు రెండు జాయిన్ చేసాం అనుకోండి,
అది ఏరియా ఆఫ్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది, కానీ ఎంత ఎక్కువ అవుతుంది, ఏదైతే షేడెడ్ రీజియన్ ఉందో ఆ రీజియన్ ఎంత ఏరియా ఉందో అంత ఎక్కువ అవుతుంది అనమాట. సో మనకి దాని ఏరియా కావాలి కంటే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ రెండు సెక్టర్ల ఏరియాని యాడ్ చేసి దాని స్క్వేర్ యొక్క ఏరియా సపరేట్ చేస్తే ఆటోమేటిక్ గా మధ్యలోనే షేడెడ్ రీజియన్ ఏరియా వచ్చేస్తుంది అనమాట. సో ద రిక్వైర్డ్ షేడెడ్ రీజియన్ ఏరియా ఈజ్ ఈక్వల్ ఏరియా ఆఫ్ సెక్టర్ ఏడిబి ప్లస్ ఏరియా ఆఫ్ సెక్టర్ సిడిబి మైనస్ ఏరియా ఆఫ్ స్క్వేర్. ఇది ఎలా వచ్చింది లాజిక్ లో మనం చెప్పగలగాలి. ఓకే, ఇక్కడ చూడండి మళ్ళీ చెప్తున్నాను ఒకసారి. ఇక్కడ ఈ ఏరియా ఉంది కదా, ఇది సెక్టర్ ఏ, వేరే దాంతో వేస్తాను. సో ఇక్కడ ఈ సెక్టర్ ఉంది కదా, సో ఈ సెక్టర్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేసి నెక్స్ట్ ఈ సెక్టర్ కి ఏరియా ఫైండ్ అవుట్ చేస్తే ఈ మధ్యలో ఉన్న కామన్ పార్ట్ ఉంది కదా, ఇది ఎన్నిసార్లు వచ్చేస్తుంది, దాంట్లోనే ఒకసారి వస్తుంది, దీంట్లోనే ఒకసారి వస్తుంది. ఒకసారి పక్కన పెట్టేస్తాం అనుకో, సపోజ్ ఒకసారి తీస్తాం అనుకోండి, దేనికి ఈక్వల్ అవుతుంది, ఏరియా ఆఫ్ స్క్వేర్ కి ఈక్వల్ అవుతుంది. అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ కంటే ఎంత ఎక్కువ ఉంది, ఈ రెండు సెక్టర్లకి ఏరియా షేడెడ్ రీజన్ ఎంత ఉందో, కామన్ పార్ట్ ఎంత ఉందో అంత ఎక్కువ ఉందన్నమాట. సో ఆ కామన్ పార్ట్ మనకు కావాలి కాబట్టి, సో రిక్వైర్డ్ షేడెడ్ రీజియన్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేయాలి, ఈ టూ సెక్టర్స్ యొక్క ఏరియాని యాడ్ చేసి దాంట్లోంచి ఏరియా ఆఫ్ స్క్వేర్ సపరేట్ చేయాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ ఏరియా ఆఫ్ సెక్టర్ ఏడిబి అంటే x/360 πr స్క్వేర్. మళ్ళీ ఇక్కడ కూడా ఏరియా ఆఫ్ సెక్టర్ రెండు ఈక్వల్లే, ఈ రెండు సెక్టర్ ఏరియాస్ ఈక్వలే కాబట్టి సో 2 టైమ్స్ అని వేస్తాయి అనమాట. 2 times x/360 πr స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్. సో ద వాల్యూ ఆఫ్ x ఈజ్ 90. ఎందువల్ల ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఉంటుంది స్క్వేర్ లో, అందువల్ల యాంగిల్ 90 వేసాను. అక్కడ సెక్టర్ యొక్క యాంగిల్ ఎంత ఉంటుంది, 90 ఉంటుంది కాబట్టి. సో ఓకే, అది కూడా ఇక్కడ ఒకసారి రాస్తాను మీకు క్లియర్ గా. ఇక్కడ యాంగిల్ స్క్వేర్ లో యాంగిల్ 90 ఉంటుంది కాబట్టి సెక్టర్ యొక్క యాంగిల్ ఎంత అవుతుంది, ఇక్కడ 90 అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ సెక్టర్ యొక్క యాంగిల్ ఎంత అవుతుంది, మనకి 90 అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 90, 360 లో 4 times క్యాన్సిల్, 2 వచ్చి 4 లో 2 times క్యాన్సిల్, 2 వచ్చి 10 లో 5 times క్యాన్సిల్. సో 3.14 into 50 వచ్చింది. సో 5 తో మల్టిప్లై చేశాను, 157.0 వచ్చింది. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 పెట్టుకున్నాను. సో 2 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టినట్టయితే మనకి 157 మైనస్ 100 వచ్చింది. 157 మైనస్ 100 అంటే ఎంత, 57 స్క్వేర్ సెంటీమీటర్స్. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, సో మరి ఈ రోజుతో మనకి ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. సో మరి ఇన్ని రోజులు కూడా అంటే ఇంచుమించు 7 parts తో ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో మిగతా చాప్టర్లో మనకి రియల్ నెంబర్ తీసుకున్నట్లయితే 13 parts, అలాగే కొన్ని చాప్టర్లో కోఆర్డినేట్ జామెట్రీ తీసుకున్నట్లయితే 14 parts, ట్రిగ్నామెట్రీ తీసుకున్నట్లయితే 50 parts, ఇలా ఎక్కువ పార్ట్స్ వచ్చినాయి. సో ఈ చాప్టర్ చిన్న చాప్టర్ కాబట్టి ఓన్లీ 3 exercises ఉన్నాయి కాబట్టి ఈ చాప్టర్ చాలా త్వరగా కంప్లీట్ అయిపోయింది. సో ఇన్ని రోజులు చాలా పేషెన్సీతో మీరు చాప్టర్ విన్నారు. సో ఏ చాప్టర్ విన్నా సరే చాప్టర్ని పక్కన పెడితే దానివల్ల ఉపయోగం ఉండదు, మీరు డైలీ దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో దాని యొక్క కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు రివైజ్ చేసుకుంటుంటే చాప్టర్ మీకు బాగా అర్థమవుతుంది. ఓకే,